నమ్మకంతోనే నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూస్తూ ఉండు. బయట ఆయన అవకాశం ఇచ్చాడు, ఈ ఇంట్లో అవకాశం నువ్వివ్వాలి. మీ ఇద్దరికి నా మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని మీ నాశనాన్ని సునాయాసంగా పూర్తి చెయ్యొచ్చు. గొప్పవాళ్లు పుట్టేటప్పుడు, గొప్ప పనులు జరిగేటప్పుడు సముద్రాలు చీలి దారివ్వడాలు, నదులు పొంగి పొర్లడాలు జరుగుతాయంట. అలాగే మన పనికి ఎవరూ అడ్డం లేకుండా మాయాబజార్లో లాగా మాయమైపోయారు. అమ్మ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  అట్లాంటి ప్రయత్నాలు చేయబాకే. శాంతి శాంతి శాంతి. నీకిక్కడేం పని? మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఆయన బెదిరించాలని చూస్తున్నావా? లేదమ్మా, అలాంటి ప్రయత్నాల వల్ల వేలు బొక్క తప్ప ఆదాయం లేదని అర్థమై నేను శాంతి మార్గాన్ని ఎంచుకున్నాను. మరెందుకు వచ్చావు? ఏం లేదమ్మా, ఇంట్లో చిన్న అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాని సారాంశం నీకు చెప్తే నీ ప్రయత్నాల్లో నువ్వు ఉంటావు. మీ నాన్న, మీ నాయనమ్మ రేపు నువ్వు పోయాక నీ బిడ్డకి ఎలా న్యాయం జరుగుతుంది అని ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉండి నువ్వు ఏమీ అనుభవించకుండా పోతున్నావు. కనీసం నీ బిడ్డైనా అనుభవించాలి అంటే అంతో ఇంతో నీ పేరు మీద రాస్తే దాన్ని గంప కింద కోడిని పొదగేసినట్టు పొదగేసి నీ బిడ్డకి కోడి పిల్లల్లాగా కోట్ల రూపాయలు అందిద్దామని వాళ్ళ ఆశ. అంతేనమ్మా. అలాంటి ఆశ వాళ్ళకి రాదు. రాదు, కానీ మొన్న మీ ఆయనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు మారారమ్మా. బతికి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. అదే ఏదన్నా జరుగుంటే నువ్వు నీ కడుపులో బిడ్డ అన్యాయం అయిపోయేవాళ్ళు కదా అని దిగులు పట్టుకుంది వాళ్ళకి. అందుకే కొంత ఆస్తి నీ పేరు మీద రాయించుకుని తదనంతరం అదే నీ తదనంతరం అభిమానంతో నాకు కానీ లేకపోతే ప్రేమతో మీ నాన్న పేరు మీద కానీ చందాలని రాస్తే బాగుంటుంది కదా. ఎందుకు బావ ఇలా తయారవుతున్నావు? నీ కళ్ళకి డబ్బు తప్ప ఇంకేం కనపడదా? ఇన్నాళ్ళు నా కళ్ళకే కనిపించేవమ్మా. ఇప్పుడు కొత్తగా మీ నాన్నకి మీ నాన్నమ్మకు కూడా అవే కనిపిస్తున్నాయమ్మా. అమ్మా, నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఆలోచించవా ప్లీజ్? ఎవరి గురించి ఆలోచించాలో నాకు బాగా తెలుసు. ఈ ఇంటి కోడలు కావడమే అదృష్టం అనుకుంటే ఆస్తిలో వాటా గురించి కూడా ఆలోచిస్తున్నారా? ఎలాగూ ఆరిపోయే దీపమే కదా, కనీసం క్యాండిల్ అయినా వెలిగించుకుందామని వాళ్ళ తపనమ్మా. ఆ బాధ ఎవరితో నాకు బాగా తెలుసు. అనసూయ అక్కొచ్చే ముందు మర్యాదగా బయటికి వెళ్ళిపో. అక్కొచ్చిందంటే ఏది పంచాలో అదే పంచుద్ది. అది కాదమ్మా. అమ్మయ్యా, మొత్తానికి బయట ఏదైతేనే మొత్తానికి మ్యాటర్ పోస్ట్ చేశాం. ఏ విషయాలన్నా మరుగున పడతాయి గాని ఆస్తి విషయాలు కదా, అణుచుకుందామన్నా అణగవు. అణిగిమణిగి ఉన్నవాణ్ణి కూడా ఆలోచించుకునేలా చేస్తాయి. కుబేరం
ఏంటి? ఇట్రా కూర్చో. ఏంటి? చూడు ఏముంది ఇందులో? చూడు చెప్తాను. ఇప్పుడు ఈ ప్రకటనలతో నాకేం పని? ఏం పని అంటావేంటక్క? కొత్తగా వచ్చిన టెక్నాలజీ అంట. నీ బయోడేటా గతంలో చూపించిన డాక్టర్ రిపోర్ట్స్ పంపితే అవి చూసి వాళ్ళు నీకు అపాయింట్మెంట్ ఇస్తారంట. అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలంట. తప్పకుండా పిల్లలు పుడతారంట. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకేంటక్క? నా కడుపులో బిడ్డని నీ బిడ్డ అనుకుంటున్నావు. ఈ బిడ్డ కోసమేగా ఇన్ని బాధలు, ఇన్ని త్యాగాలు. ఈరోజు అవకాశం నీకే ఉన్నప్పుడు ఎవరో బిడ్డను నీ బిడ్డ అనుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తల్లివవుతావక్క. అమ్మతనాన్ని మాటల్లోనే కాదు, నీ కడుపులో నువ్వే మోయొచ్చు. నీ బిడ్డకి పరాయి వాళ్ళ కడుపులో ఉయ్యాల కట్టాల్సిన అవసరం ఉండదు. నేను తల్లినయ్యాను అన్నప్పుడు నీ కళ్ళల్లో చూసిన ఆనందం నువ్వే తల్లివైతే చూడాలనుందక్క. నిజమేనక్క, ఇదేదో కొత్త టెక్నాలజీ. తప్పకుండా బిడ్డలు పుడతారు. నీ బిడ్డని నీ భుజాన మోసే అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పే ఉందక్కా. నా బిడ్డని పెట్టుకుని బిడ్డలు లేనట్టు వాళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవడం ఏంటి? ఇలా చెప్పి నా బిడ్డ నాకు దూరం చేయాలని చూస్తున్నావా? అయ్యో అది కాదక్క. నువ్వు అమ్మవైతే. అమ్మని కాదని ఎవరన్నారు? రేపు వాడు నీ కడుపును పుట్టాక అమ్మ అని పిలిచేది నన్నేనే. తొలి అడుగు నావేలు పట్టుకునే వేస్తాడు. వాడు ఎప్పుడైతే నీ కడుపున పట్టాడో అప్పుడే నేనమ్మనయ్యాను. మళ్ళీ కొత్తగా నేనమ్మనయ్యేదేంటి? ఇలాంటివే మనసులో పెట్టుకోకు. అమ్మనే మాటకి రూపం వస్తే అచ్చు అక్కలాగే ఉంటుందేమో. అందరికీ ఒక్కమ్మే ఉంటుంది. నా బిడ్డ అదృష్టవంతుడు. వీడికి 2 అమ్మలు. ఒకమ్మ కడుపులో మోస్తే మరొక అమ్మ గుండెల్లో మోస్తుంది. చూడండి. ఏంటిది? గౌతమి, మన గౌతమి నా కోసమని జాగ్రత్తగా తీసుకొచ్చింది. ఆ క్లినిక్ వాళ్ళకి నా వివరాలు పంపిస్తే వాళ్ళు పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ చేస్తారట. తప్పకుండా పిల్లలు పుడతారట. అను, నాకెందుకో గౌతమ్ చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? నా బిడ్డ గౌతమ్ కడుపులో పెరుగుతుంటే మళ్ళీ నాకు బిడ్డలెందుకండి? బిడ్డ కావాలన్న ఆశతోనే ఇంత చేసి గౌతమిని మీ జీవితంలోకి తీసుకొచ్చాను. దేవుడి దయవల్ల ఈ ఇంటికో వారసుని ఇవ్వబోతోంది. అచ్చాలు. గౌతమ్ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డే అనుకున్నాను. ఇప్పటికీ వాడు నా బిడ్డే అనుకుని దాని కడుపులో పెంచుతున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది కదా అని నా బిడ్డ కాదు అనుకోలేను కదా. అది నెల తప్పినప్పుడే నేను తల్లినయ్యానని దానికి అర్థం కావట్లేదు. అది తన కడుపులో నా బిడ్డని మోస్తే నేను తనని, నా బిడ్డని, ఇద్దరిని నా గుండెల మీద మోస్తున్నాను. నువ్వెన్నా చెప్పే, నాకెందుకు గౌతమి ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. ఏది కరెక్టు?
అదేదో తెలియకుండా వాగుతోంది. మీకేమైంది? ఏమండి? ఏమైంది? అందుకేనే నువ్వేం చేసినా నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రతి ఒక్కరిలోనూ అంతో ఇంతో స్వార్థం ఉంటుంది. స్వార్థం తెలియని మనిషివే నువ్వు. ఐ లవ్ యూ. అప్పు తీర్చగలవా? కొంచెం నప్పుకో. వడ్డీతో సహా అప్పు తీర్చగలవా? అప్పు తీర్చగలవా? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏనాటికైనా కోటీశ్వరుని అవుతాను అనుకుంటున్నాను. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే? నేను అడిగేది మీరు చేసే పనుల గురించి. నేనేం చేశానే? బుద్ధిగా వచ్చి మంచం మీద కూర్చుంటాను. ఆ రోజు నా చెల్లెలకో సంబంధం వస్తే వేరే లెవెల్లో మాట్లాడి మరీ చెడగొట్టేశారు. ఇంకో సంబంధం వస్తుంటే వాళ్ళ ఇంటికెళ్ళి మరీ చెడగొట్టేశారంట. అది కదే, చిన్నపిల్ల కదా, ఇప్పుడు పెళ్ళింది. కానీ పూర్వం పెద్ద మనిషి కాకముందే పెళ్లిళ్ళు చేసేవారు. వాళ్ళందరూ కాపురాలు చేయలేదా? వయసుకొచ్చిన నా చెల్లెలకి పెళ్లి చేస్తే తప్పే ఉంది? ఇదిగో, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కట్నం కోసం మీ నాన్న వడ్డీకి నా దగ్గరికి అప్పుకు రావాలి. నీ కట్నానికి ఇచ్చిన దానికే దిక్కులేదు, మళ్ళీ అప్పులు పాలవడం దేనికని? అప్పు చేయాల్సిన కర్మ ఇక్కడ ఎవరికీ లేదు. ఇదిగో, అప్పు కర్మ కొద్దీ చేయరే, అవసరం కొద్దీ చేస్తారు. ఆ అవసరమే ఏముందని అడుగుతున్నాను. బావగారు నా చెల్లెలకి ఎకరం పొలం ఇచ్చారు. అదిస్తే ఎవరైనా కళ్ళ కద్దుకొని మరీ పెళ్లి చేసుకుంటారు. అదే నేను ఆ భయం అంతా. మనది అని చెప్పుకోవటానికి ఆ ఎకరం పొలమే ఉంది. ఇప్పుడు పెళ్లి గిళ్ళి అని ఆ ఎకరం పొలాన్నిచ్చి మీ చెల్లిని సాగనంపావనుకో, మళ్ళీ మన పరిస్థితి అరిటాకులో అన్నం, అందులో ఆవకాయ పచ్చడే. అందుకని దానికి పెళ్లి చేయనివరా ఏంటి? సరేనే, మీ అందరి తపన కొద్దీ చేసేసాం అనుకుందాం. ఆ వచ్చేవాడు నాలాగా ఉత్తముడు కాకుండా ఏ తాగుబోతో ఏ తిరుగుబోతో అయితే ఏంటి? అప్పుడేం చేస్తా? ఇలా మొహం ఏలాడేసుకుంటావా? అందుకే నేను త్యాగం చేయాలనుకుంటున్నాను. నా మనసు కొంచెం కష్టంగా ఉన్నా నీ చెల్లెల కోసం, ఆ ఎకరం పొలం కోసం నేనే రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరసలు మనిషేనా? మనసున్న మనిషినే. మీరసలు మనిషేనా అంటావేంటి? చిన్న పిల్లని రెండో పెళ్లి చేసుకుంటారా? గంగా, ఈ ఇంటికి అచ్చుబాటైన పెళ్ళిళ్ళు అవేనే. వయసులో నాకు పెళ్ళయ్యుంటే నువ్వు నాకు రెండో పెళ్ళానివే. నీ రెండో చెల్లెలు ఆల్రెడీ ఆ ఈశ్వరికి రెండో పెళ్ళామేగా. నీ చిన్న చెల్లెలు ఎలాగూ ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఎలాగూ రెండో పెళ్ళేవాడిని చేసుకుంటుంది. ఎవన్నో చేసుకునే బదులు అక్క మొగుణ్ణి నన్ను చేసుకుంటే నీ చెల్లెలు నీ కళ్ళ ముందుంటుంది, ఆ ఎకరం పొలం నా కళ్ళ ముందుంటుంది. నాకు తెలియగడుగుతాను, సినిమాల్లో ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు వేసుకుని చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, స్పెషల్ షో అన్ని షోలు చూస్తారు. అదే నిజ జీవితంలో ఒకడు ఇద్దరు పెళ్ళాలను వేసుకుని తిరుగుతుంటే వార్చలేరే? అసలు జీవితమే సినిమా, సినిమాయే జీవితం కదే. నాకు తెలియగడుగుతాను. అయినా ఇంట్లో మొగుడు చేసుకుంటే తప్పండి చెప్పు. ఉన్న పెళ్ళానికి ముద్ద పెట్టడానికి గతి లేదు గాని మీ ముఖానికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అది నా చెల్లెల్ని. ఆ ఎకరం పొలం నాదైందనుకో, నీకేంటే ఇంకో పెళ్ళానికి కూడా అన్నం పెట్టగలను. నేను ఫిక్స్ అయ్యాను, రాసిన బ్రహ్మ కూడా మార్చలేడు.
త్యాగాలు చేస్తుంటే నా పగ పనికి రాకుండా పోదు. అనసూయ, గౌతమి బిడ్డే నీ బిడ్డ అన్నావు. మరి నీకే బిడ్డలు కావాలని అప్లికేషన్ పెట్టావని తెలిస్తే గౌతమి ఎంత బాధపడుతుంది? నీ మొగుడెంత అల్లాడిపోతాడు? ఈ ఇల్లేమైపోతుంది? అయినా ఇలా చేస్తున్నావేంటి అనసూయ? నీ త్యాగం ముసుగేసుకున్న స్వార్థం అని ఈ లెటర్కి రిప్లై వచ్చిన రోజు అందరూ అనుకుంటారు. ఆ రోజు వీలైనంత తొందరగా వస్తే బాగుంటుంది. నేనొచ్చిన పని సగం పూర్తవుతుంది. సరిగ్గా లాగరా, కింద నుంచి లాగు. నానా, అర్జెంటుగా కృష్ణవేణికి పెళ్లి చేయాలి. ఎక్కడమ్మా, సంబంధాలు వాటంతట అవే వస్తున్నాయి పోతున్నాయి. అయినా ఇప్పుడేమంత తొందరమ్మా? తొందర పడకపోతే మీ అల్లుడు మన కొంప ముంచేటట్టున్నాడు నాన్న. ఆ వచ్చే సంబంధాలు పోవడానికి కారణం కూడా మీ అల్లుడే. కృష్ణవేణికి సంబంధాలు చెడగొట్టేంత అవసరం అల్లుడికే ఉందమ్మా. డబ్బు కోసం ఆ మనిషి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు నాన్న. మళ్ళీ ఏమైందమ్మా? కృష్ణవేణికి పెళ్లి చేస్తే ఆ ఎకరం పొలం పోతుందని ఆయన దాన్ని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడు జిమ్ అడిపోను, వాడికి ఇదేం పోయే కాలమే. నిజంగా పోయే కాలమే వచ్చినట్టుంది నానమ్మా. మొగుడు నాగుతున్నాను కానీ లేకపోతే రాత్రి తల పగలగొట్టి చంపేసేదాన్ని. ఏమనుకుంటున్నాడమ్మా వాడు? వాడి గురించి వాడు రెండో పెళ్లి చేసుకుంటానన్నాడా? దేనికి మాట్లాడపోయేసరికి అది నా చాతకానితనం అనుకుంటున్నాడు. వాణ్ణి ఆగరా ఆగరా ఆగు. ఇప్పుడు వాడితో గొడవ పెట్టుకొని ఇంటి పరువు బజారు పాలు చేస్తావట్రా? అసలు వాడు ఆ మాట అంటానికి నోరెలా వచ్చిందమ్మా? ఆస్తి కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధపడుతున్నాడు నాన్న. దాన్ని కూడా చేసుకుంటే అది మన కళ్ళ ముందే ఉంటుందట. ఆస్తి కూడా ఎక్కడికి పోదట. నీ మొగుడిని ఇలాగే వదిలేస్తే లాభం లేదమ్మా. ఏం చేస్తావు నాన్న? కొడితే తిడితే రోషపడేవాణ్ణి ఏమన్నా అంటే ప్రయోజనం ఉంది. సిగ్గు ఇగ్గు లేనోణ్ణి ఏం చేసినా ప్రయోజనం ఏముంది నాన్న? ఈ ముద్రష్టపడికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే అమ్మో అమ్మో, ఊరుకుంటుంటే ఏ అర్ధరాత్రి కూడా తాళి కట్టేసి నా పెళ్ళం అన్నా అంటాడే ఈడి మొహం మండ. అందుకేనన్నా ఈశ్వర్ గారితో చెప్పి కృష్ణవేణికి ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పండి అన్న. లేదంటే మొన్నొచ్చిన సంబంధాన్నే మాట్లాడి ఖాయం చేయండి.